ఏ పార్టీ అయితే ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టాలని చూస్తుందో ఆ పార్టీలోకి జకియా ఖాతుం వెళ్లడం వల్ల యావత్తు ముస్లిం సమాజం తల దించుకునేలా చేశారని వైసీపీ పీఏసీ సభ్యులు హఫీజ్ ఖాన్ అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ముస్లిం మహిళను ఎమ్మెల్సీ చేయడమే కాక శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ పదవిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉన్నత స్థానాన్ని ఆమెకు కల్పించారని అన్నారు. ఏ రాజకీయ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో చేరారో తెలియదు అన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె కుటుంబ సభ్యులే ఆమెకు తోడుగా లేరన్నారు. ఆమె పార్టీ మారినంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. రాజకీయాల్లో ముస్లింస్ ఎవరు వచ్చినా ఒక కరివేపాకు లెక్క వాడుకొని వదిలేస్తున్నారు. వాళ్ళని రాజకీయంలో ముందడుగులో నడిపించాలి, వాళ్ళని బలోపేతం చేయాలి అనే ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 4 ఎమ్మెల్యే చేయడము, తర్వాత మళ్ళీ 4 ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఇది ఎప్పుడూ జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పని చేశారో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా హర్షించినారు. ఈ రోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు కూడా చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు ముస్లిం సమాజం కోసము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఒక మనోధైర్యం ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క విషయంలో ముందడుగులో నడిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముస్లిం సమాజం మొత్తం నమ్ముతుంది. ఇలాంటి సమయంలో సరే రాజకీయ పార్టీల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. కానీ జకియా ఖానం గారు ఒక మహిళను, ఒక ముస్లిం మహిళను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ద కౌన్సిల్ చేయడం జరిగింది. ఒక ఉన్నత స్థాయిలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక ముస్లిం మహిళ అంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి కూర్చోబెట్టారు. అలాంటి ఆమె రాజకీయాల కోసమో లేదంటే స్వార్థం కోసమో వేరే పార్టీలో పోతే కూడా ఆమెకు ఇంతే తీవ్రంగా ఖండించేటోళ్ళము. కానీ ఈరోజు ఆమె భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అయితే ముస్లిం సమాజానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ముస్లిం సమాజానికి వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ముస్లిం సమాజానికి బలిపశువులు లెక్క చేయాలా అని చెప్పి చేస్తున్న ఆ భారతీయ జనతా పార్టీలో ఏదైతే జాయిన్ అయినారో దానికి ముస్లిం సమాజం అందరూ కూడా తలదించుకునే విధంగా చేయడం జరిగింది. ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఏదైతే పోయిందో, రాజకీయ భవిష్యత్తు కాదమ్మా, మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా ఉండదు. మీరు రాజకీయాలు మానేసుకొని ఇంట్లో కూర్చున్న మీకు కొంచెమైనా కొంచెం గౌరవం ఉండేదేమో, కానీ ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత అయితే మీకు ఎలాంటి భవిష్యత్తు ఉండదు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, జకియా ఖానం గారు పోయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆమె భారతీయ జనతా పార్టీలో తీసుకుపోలేని పరిస్థితిలో ఆమె ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ముస్లిం సమాజం ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏవైతే పనులు ఉన్నాయో దానికి వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే తోడుగా నిలబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జకియా ఖానం గారు ఏదైతే పార్టీ వదిలేసి పోయినారో, ఏదైతే ఆమె తీరుందో, భారతీయ జనతా పార్టీలో ఏదైతే రకంగా అయితే ఆమె పోయినారో అది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే తన స్వార్థం కోసం పోయినట్టు అనిపిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.